వివరింతునే నీదు విశ్వాసతనెంతయో సవ్యంబుగా ఈ భూమి అందున వివరింతునే నీదు విశ్వాసతనెంతయో సవ్యంబుగా ఈ భూమి అందున ఆనందముగా మరొకసారి ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించెదను. చూద్దాం. మొదటి ఆరాధన వర్తమానంలో ఏం విన్నాం చెప్తారా? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఏ పుస్తకంలో నుంచి మనం విన్నాం? అపోస్తల కార్యంలో నుంచి. అంటే మీ పేరు అంటే ఏంటంటే యేసుమణి. ఆంటీ దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది మన వాయిస్ అంతా మీ దగ్గర నుంచి రావట్లేదు. అపోస్తల కార్యంలో నుంచి మనము మొదటి అధ్యాయంలో నుంచి మనము వింటవచ్చు. మొదటి అధ్యాయంలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 5 రకాల అంశాలు మొదటి భాగంలో మనం చూస్తూ వచ్చాము. ఇందులో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పరిశుద్ధాత్మ ద్వారా ఏ కార్యాలు చేయబోతున్నాడో ఇందులో ప్రథమంగా రాయబడుతున్నది. 2 సార్లు పరిశుద్ధ మరి మరి ఎన్నిసార్లు మరి పరిశుద్ధాత్మ అని ఎన్నిసార్లు రాయబడింది? అందులో 2 సార్లు. ఒకటి 2వ అధ్యాయంలోని, ఆ తర్వాత 2వ వచనంలోని, ఆ తర్వాత 5వ వచనంలోని. అయితే ఇక్కడ ప్రథమంగా ఇందులో ఉన్న విషయాలు ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి. 2వ భాగంలో పరిశుద్ధాత్మ మనలోకి వస్తే మనము శక్తి పొందుకుంటాం. తర్వాత 2వ భాగంలో 3వ భాగంలో ఏం నేర్చుకున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి తిరిగి ఎలా వచ్చాడో ఆ రీతిగానే తిరిగి ఎలా వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడు. అయితే యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎలా వచ్చాడు? కన్య గర్భంలో యేసుక్రీస్తు వారు వచ్చాడు. రావడం మొదటి రాకడ చెప్పనా? మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడు? బాలుడైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. అయితే బాలుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారు ఎదిగి పెద్దవాడై ఆయన 33 సంవత్సరాల భూమి మీద ఉండిన తర్వాత ఆయన తిరిగి మరి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నుంచి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ తిరిగి వస్తారు. ఎంతమంది నమ్ముతున్నారు? యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు తిరిగి పరలోకానికి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారు తిరిగి భూమి మీదకి వస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నాము అందరూ కూడా. అయితే నమ్మిన మనం ఏం చేయాలంటే విశ్వసించడమే కాదు, రక్షణ పొందడమే కాదు, ఆయన కొరకు మేము ఏం చేయాలి? వేచి కాచి చూస్తూ ఉండాలి. ఎందుకంటే మనము సిద్ధపడ్డాము అంటే అర్థం ఏంటంటే మీ యొక్క మందిరానికి, ఈ యొక్క ఆరాధన స్థలానికి మనము సిద్ధపడి వచ్చామా? సిద్ధం లేకుండా వచ్చామా? సిద్ధపడే వచ్చాం. చక్కగా పౌడర్లు రాసుకున్నాము, చక్కగా మంచి అందమైన డ్రెస్సులు వేసుకున్నాము, చక్కగా మనం జోడు వేసుకున్నాము, సిద్ధపడి ఇక్కడికి వచ్చాము. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలి? సిద్ధపడాలి అంటే ఇక్కడ ఈ యొక్క శిష్యులు మరి యేసుక్రీస్తు వారు ఆయన మరి ఏమన్నాడంటే
చేశారంటే, నీరు మరి యోహాను అయితే ఏం చేశాడు, నీటిలో మీకు బాప్తిసము ఇచ్చాడు. మీరు ఏం చేస్తారు అంటే పరిశుద్ధాత్మలో కూడా మీరు బాప్తిస్మము పొందుకుంటారు. అయితే పొందుకోవడానికి ఈ 12 నుంచి 14 వరకు చూసినట్లయితే వారు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెట్టుకుంటారట. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే వారి మీదకి వస్తాడో కనిపెట్టుకుంటున్నారట. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి ఇంకా లేడు. ఆయన ఈ 11లో మనం చూసినట్లయితే బైబిల్లో చూసిన 11వ అధ్యాయం 11 వరకు యేసుక్రీస్తు వారు భూమి మీదే ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు 40 రోజులు భూమి మీదే ఉండిపోయాడు. ఎంతో మంది కనిపించి వాడుకున్నాడు. ఆయన తిరిగి మరి పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న యేసు మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి ఎలా వస్తాడో, శిష్యుల మధ్యలోనికి ఎలా వస్తాడో, ఎలా పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయో ఇందులో మరి అక్కడ ప్రబలముగా అపోస్తుల కార్యాల కంటే పరిశుద్ధాత్మ కార్యాలు కూడా ఇందులో అపోస్తుల కార్యంలో రాయబడుతూ ఉన్నది. అపోస్తులు చేసిన కార్యాలతో పాటు ఎవరి కోసం రాయబడుతున్నాయి? అపోస్తుల కార్యంలో యాక్ట్స్ చాప్టర్లో ఎవరి కోసం రాయబడుతుంది? మొదటిగా అపోస్తులు చేసిన కార్యాలతో పాటు పరిశుద్ధాత్మ చేసే కార్యాలు కూడా ఈ అపోస్తుల కార్యంలో రాయబడుతూ ఉన్నది. అందుకని అంతవరకు యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వేరు. ఇప్పటి నుంచి ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి కార్యాలు చేస్తున్న కార్యాలు ఇందులో రాయబడుతున్నాయి. మొట్టమొదటిగా 12 నుంచి మొదలుకొని 14 వరకు కూడా మీరు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోనికి రావాలి, మన హృదయంలోనికి రావాలి అంటే ఏం చేయాలండి? మరి ఆ చేతులు జోడించి ఆయన యేసుక్రీస్తు వారిని మరి పరలోకానికి వెళ్తున్నప్పుడు ఎలాగైతే చూస్తున్నామో అలా చూస్తే ఆయన వస్తాడా? ఆయన రావాలండి. ఇక్కడ మనం గారు వేరే ఏం చేసినట్టే మరి 13 నుంచి మనం చూసినట్లయితే వారు అప్పర్ రూమ్ ఏంటది మరి ఆ తెలుగులో చూసినట్లయితే ఆ 13 చదువులు ఒకసారి. వారు ప్రవేశించి బస చేయుచున్న మేడ గదిలోకి పోయారు. వారు మేడ గదిలోకి వెళ్ళారు. ఇలా మేడ మధ్యలో ఎలాగైతే మనం ఆరాధన చేసుకున్నామో అలాగే మేడ గదిలోనికి వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారంటే ఎంతమంది వచ్చారు ఇక్కడ రాయబడుతుంది. ఎవరెవరు అక్కడ మరి యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఎంతమంది ఉన్నారు? చదవండి అక్కడ. పేతురును, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, సీమోను, యూదా. 11 మంది ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? ఎక్కడికొచ్చారు? పట్టణంలో ఎక్కడికి వచ్చారండి? మేడ గదిలోనికి. ఇలాంటి మేడ గదిలోనికి ఎంతమంది వచ్చారు? 11 మంది. 11 మంది వచ్చారని చెప్పి అక్కడ ఎవరు వచ్చారండి? స్త్రీలు కూడా అక్కడికి వచ్చారు. చదవండి తర్వాత భాగంలో. వీరితో కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు సహోదరులను ఏక మనసుతో ప్రార్థన చేస్తారు. వారు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ కొరకు వారు ఏం చేస్తున్నారు? ఎడతెగక ప్రార్థన చేస్తారు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ వారిలోనికి ఎలా వస్తుంది? ఇంతవరకు యేసుక్రీస్తు వారు ఉండి కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇంతవరకు శిష్యులతో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారి శిష్యుల కొరకు ఆయన మరి వారిద్దరూ కలిసి చేసిన పరిచర్య వేరు. ఇప్పుడు ఎవరు చేస్తారు పరిచర్య? పరిశుద్ధాత్మతో మనం చేయవలసి పాడుతున్నాం. అయితే ఆ పరిశుద్ధాత్మతో చేయవలసిన కార్యాల్లో మరి పనుల్లో దేవుడి పనుల్లో పరిశుద్ధాత్మ దేవుడి నుండి మనం చేసే కార్యాల్లో మనకి సహకారిగా ఎవరు ఉండాలి? ప్రార్థన ఉండాలి. ఎటువంటి ప్రార్థన ఉండాలని రాయబడుతుంది? ఎడతెగక ప్రార్థించాలి. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే వారు మరి కంటిన్యూడ్ విత్ వన్ అకార్డ్ ఇన్ ప్రేయర్. వారు అందరూ కూడా ఏకరీతిగా అందరూ కలిసి ప్రార్థనతో వారు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తున్నారు. వారి హృదయంలోని పరిశుద్ధాత్మ కార్యాలను ఆహ్వానిస్తున్నారు ఇందులోనికి. తర్వాత మనం చూసినట్లయితే తర్వాత భాగంలో 15 నుంచి చూసినట్లయితే చివరి వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారండి? అందులో అప్పటికి యేసుక్రీస్తు వారి శిష్యులు ఎంతమంది? 12 మంది. అయితే మరి ఒక్క వ్యక్తి ఎవరండి? ఒక
వ్యక్తి ఎవరు? యేసు గారు. ఈ 12 మందిలో 12 మంది శిష్యులు ఉంటే ఈ 12 మంది శిష్యులు పేరుతో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే 11 పేర్లే ఉన్నాయి. అసలు ఇంకొక ఆయన పేరేంటి? యోధా. యోధా ఏం చేశాడండి? యేసుక్రీస్తు వారిని సిలువలో రాను వారికి అక్కడున్న మరి పెద్దలకు ప్రధానులకి యేసుక్రీస్తు వారిని అప్పచెప్పాడు. అప్పచెప్పడం ద్వారా ఏం చేశారు? వారు యేసుక్రీస్తును సిలువ వేశారు. అయితే అక్కడ ఈయన మరి ఆ యేసుక్రీస్తు వారిని వారికి అప్పచెప్పడం ద్వారా ఈయనకి ఏం కలిగింది? కొంత ధనము కలిగింది. ఆ ధనంతో ఏం చేశారు? ఏం చేశారండి? ఒక స్థలాన్ని కొన్నారు. ఆ స్థలం పేరేంటి? ఏం పేరు? ఇక్కడ కూడా రాయబడుతూ వచ్చింది. ఏం పేరు? దాని పేరు అకెల్దమ్మ. ఈ యొక్క స్థలం పేరు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క స్థలము కొన్నారు. ఆ పోర్టర్స్ మరి ఆ రక్తపు చెమటతో రక్తముతో మరి ఆ కొన్న భూమిగా రాయబడుతుంది. ఇందులో మనం చదువుదాం. మరి 19 చదువు ఒకసారి. అఖిల్దమా అనబడిన దానికి రక్త భూమి అని అర్థము. అందుకు ప్రమాణంగా అతని ఇల్లు పాడైపోదు కాక దానిలో ఎవడును అతని ఉద్యోగము వేరొకరు తీసుకుని కాక అని కీర్తన గ్రంథంలో. అయితే ఇక్కడ ఒక వ్యక్తి లేడు. ఎవరు అంటే ఇస్కరియోతు యోధా లేడు. ఇస్కరియోతు యోధా ఏం చేశాడంటే ప్రభువాన్ని సిలువుకి అప్పచెప్పడంలో ఆయన ఒక పని కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఆయన చేసిన పని ఇక్కడ అపోస్తులు ఎంతమంది ఉండాలి అసలు 12 మంది అపోస్తులు ఉంటే ఒక వ్యక్తి లేడు. ఆయన వెళ్ళిపోవడం ద్వారా ఆయన చంపబడుతున్నాడు. ఆయన చంపబడ్డాడు. ఆయన మరి యేసుక్రీస్తు వారు సిలువకి అప్పచెప్పాడు కానీ ఈయన తనకు తాను చనిపోయాడు. అయితే ఎలా చనిపోయాడు కూడా ఇందులో మరి 18లో రాయబడుతున్నది. ఆయన తనకు తానుగా ఏ విధంగా మరణించడో ఇందులోనే ఈ భాగంలోనే రాయబడుతూ వచ్చింది. అయితే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పనిని ఎవరు చేయాలి? ఎవరో వ్యక్తి ఉండి చేయాలి. అయితే ఇక్కడ ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను అంటే మన మధ్యలో ఎంతో మంది ఈ యొక్క కాపువరం పరిచర్యలో మరి ఎంతో మంది ముందు పూనుకున్న వారు ఉన్నారు. ఈ పూనుకున్న పనిలో ఎంతో మంది వెళ్ళిపోయిన వారు కూడా ఉంటారు. మందిరం ఎప్పుడు కూడా మరి అక్కడ నింపబడుతూ ఉంటుంది. వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చిన వారు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. అయితే వెళ్ళిపోయిన వారి యొక్క పరిచర్య ఎవరో ఉండి చేయాలి. మరి ఇది ఒక సేవకుడి నుండి చేసే పని అయితే కాదు. మరి సేవకుడు కుమారుడుగా మరి మేమిద్దరం కూడా మరి కోమూరు వెళ్ళి మరి కోమూరులో మరి అంతా సిద్ధపరచుకొని మరి ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడ మందిరం అంతా కూడా మరి అన్ని కూడా చక్కగా తీసుకొని అన్ని సిద్ధపరిచి వచ్చిన తర్వాత మీరు ఒకరికొకరుగా వచ్చారు. వచ్చిన తర్వాత చైర్స్ వేసిన వారు మీకు బల్లన్నీ పరిచిన వారు కొత్తగా మరి పరిచయం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క పరిచర్య అనేది ఎప్పటికీ కూడా ఆగదు. దేవుని పరిచర్య ప్రారంభమైందంటే పరిచర్య అనేది ప్రభువు వచ్చినంత వరకు. ఎవరండి? ప్రభు యేసుక్రీస్తు ఎలాగైతే వెళ్ళిపోయాడు తిరిగి భూమి మీదకి వచ్చినంత వరకు కూడా దేవుని పని అనేది ఆగకుండా జరిగేది. అయితే ఈ పరిమాణంలో ఈ పనిలో ఎంతో మంది పనిచేసేవారు ఉన్నారు. అయితే ఇందులో 12 మంది ఉండవలసిన శిష్యులు 11 మందే ఉన్నారు. ఈ 11 మంది శిష్యులుగా మరి చేయబడ్డానికి ఒక వ్యక్తి కొలతగా ఉన్నాడు కాబట్టి వారు ఏం చేశారంటే, అయ్యా మేము ప్రభు యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు అడుగుతూ వచ్చారయ్యా, మరి మా మధ్యలో ఇస్కరియోతు యోధా లేడు. ఇస్కరియోతు యోధా యొక్క ప్లేస్ లో ఎవరొకరు ఉండాలి. మరి ఎవరొకరు పరిచయం చేయడానికి రావాలి కనుక ఎవరు నియమించుకుంటామని 23 మనం చూసినట్లయితే 23లో మనం చూసినట్లయితే చదివినట్లయితే 23 అప్పుడు బర్సబా అనబడిన యోసేపు మత్తయి అను ఇద్దరిని నిలబెట్టారు. ఎవరు నిలబెట్టారండి? ఇద్దరిని నిలబెట్టారు. ఒక ప్లేస్ లో ఎంతమంది ఉన్నారండి? మన ఉద్యోగానికి ఎంతమంది
ఇప్పుడు బాగానే చదువుకుంటున్నారు, 10th క్లాస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. మీ చదువుల వల్ల మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయా? ఒక ఉద్యోగానికి ఎంతమంది ఉన్నారు తెలుసా? మీ పోటీగా ఒక ఉద్యోగం అనుకోండి, ఒక కలెక్టర్ ఉద్యోగం, లేదంటే ఒక మరి పోస్ట్ మ్యాన్ ఉద్యోగమే అవ్వచ్చు, లేదంటే ఒక మరి మరి మనకి కేటగిరీస్ ఉంటాయి, డి కేటగిరీ, సి కేటగిరీ అని. ఒక కేటగిరీలో ఒక పోస్ట్కి ఎంతమంది ఉంటారు తెలుసా? వేలాది మంది ఉంటారు. అంటే మనం ఒక్కరమే చదువుకున్నాము, మనం ఒక్కరమే ఉద్యోగం చేసేస్తామని కాదు, మనకి బదులుగా వేలాది మంది ఉంటారు. ఆ 1000 మందికి ఒక పోస్ట్, లేదంటే 100 మందికి ఒక పోస్ట్ ఉంటే ఆ 100 మందికి ఇవ్వగలుగుతారా పోస్టు? ఒకరికే ఇవ్వబడతారు. అందుకే మనం యవనస్తులుగా ఉన్నాం. మనము చదివే చదువులో మరి ఎలా చదవాలి? 100కి 30 మార్కులు వస్తే చాలా అనుకున్న వారు కొంతమంది ఉంటారు. 100కి మనకి 50% వస్తే చాలా అనుకున్న వారు కొంతమంది ఉంటారు. 100కి 100% కావాలనుకున్న వారు కొంతమంది ఉంటారు. మీరు ఏ కేటగిరీలో ఉన్నారు చెప్పండి? ఏ కేటగిరీలో ఉన్నారు? మనము ఈ రోజు ఉన్న చదువులో మనము సాధారణంగా చదివితే మనకి ఏ ఉద్యోగాలు మనకి రావు. మనం ఎలా చదవాలంటే పట్టిన పట్టు విడవకుండా మనము చదవాలి. మరి యాగం చేస్తారు కదా, అలా చదవాలి. ఒక పని పట్టుకున్నాము అంటే, ఒక చదువు పట్టుకున్నాము, మరి మ్యాథ్సే కావచ్చు, ఫిజిక్సే కావచ్చు, కెమిస్ట్రీయే కావచ్చు, లేదంటే మీరు తీసుకున్న బయాలజీయే కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో ఆ సబ్జెక్ట్ని చక్కగా చదవాల్సిన వారుగా ఉండాలి. మనం ఇష్టానుసారంగా మనం ఏదో మార్కుల కొరకు చదివితే ఈరోజు రేపన్న రోజు మనము నిలబడలేము. మనం చదివినట్లయితే చదివిన తర్వాత ఉద్యోగాలు మనకి రావాలి. మరి ఎంతోమంది ఏమనుకుంటారంటే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ కన్నా ఒక పెద్ద యూనివర్సిటీ వైజాగ్లో ఉంది. చెప్పగలుగుతారా? మంచి పేరు కలిగిన మన యూనివర్సిటీ మరి విశాఖపట్నంలో ఉంది. ఏ పేరు చెప్పగలుగుతారా? యూనివర్సిటీ పేరు అసలు యూనివర్సిటీ పేరు తెలుసా? ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఆంధ్రలో ఒక మంచి యూనివర్సిటీ ఉంది. మన రాజమండ్రిలో ఏ యూనివర్సిటీ ఉంది? రాజమండ్రిలో ఉన్న యూనివర్సిటీ పేరు ఏమి? యూనివర్సిటీ పేరు కూడా తెలియదు మీకు? డిగ్రీ ఏ అఫిలియేషన్ ఇది? ఎన్టీఆర్ యూనివర్సిటీ, రైట్. అయితే అది ఎక్కడ ఉంది? విజయవాడ. ఓకే. మరి రాజమండ్రిలో ఉన్న యూనివర్సిటీ నన్నయ్య యూనివర్సిటీ ఎవరు తెలియదా? మర్చిపోయారా? మరి ఆంధ్రాలో విశాఖపట్నంలో ఏ యూనివర్సిటీ ఉంది? ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఇంకా పేరు తెలీదా? జేఎన్టీయూ ఉంది. జేఎన్టీయూ, ఓకే. జేఎన్టీయూ. ఇంకా ఇంకే యూనివర్సిటీ తెలీదా? గీతం విన్నారా? సో గీతంలో అనుకుంటారు ఏంటంటే, గీతంలో మా చర్చ్ మెంబర్ యొక్క అమ్మాయి మరి గీతంలో చదివింది, MBA చదువుకుంది. MBA దగ్గర 10 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు అయింది 2 సంవత్సరాలు. మరి అందులో ఏమనుకుంటామంటే, మంచి యూనివర్సిటీ కదా, చక్కగా వెంటనే చదువుకున్న వెంటనే ఏం కావాలి మనకి? ఏం రావాలి? జాబ్ రావాలంటే ఏం చేయాలి? మరి వెంటనే మరి క్వాలిఫై అవ్వాలి. లేదంటే వచ్చిన ప్రతి చదివిన వెంటనే మనకి ఉద్యోగాలు రావాలంటే మరి ఎన్నో కంపెనీలు మన మీద మరి పెట్టుబడి పెట్టి చక్కగా మరి చదువుతున్న టైంలోనే మనకి కొన్ని ఇంటర్వ్యూస్ పెడతా ఉంటారు. దాన్ని ఏమంటారు? ఓకే. సో మరి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కంపెనీలు వచ్చి చదువుకున్న టైంలో ఫస్ట్ ఇయర్లోనే, సెకండ్ ఇయర్లోనే వాళ్ళు వచ్చి మనకి కంపెనీలన్నీ కూడా వచ్చి మనకి మరి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు మనం క్వాలిఫై అయితే ఫస్ట్ ఇయర్లోనే మనల్ని తీసుకుంటారు, సెకండ్ ఇయర్లోనే తీసుకున్నాం. చదువుకున్న టైంలో చదువు అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఏం వెయిట్ చూసి ఉంటుంది? ఉద్యోగం రెడీగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పెద్ద యూనివర్సిటీస్ కూడా ఏమవుతాయంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఉద్యోగాలు రావట్లేదు. అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామనంటే,
చెప్తున్నానంటే, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నేను ఎవరొస్తూ చాలా మంది ఉన్నారు. మనం ఏమనుకుంటారంటే, మనం బాగా చదువుకుంటాం కదా, 100% వచ్చేస్తుంది కదా, మనకు ఉద్యోగాలు ఎందుకు రావాలని మనం అనుకుంటాం. కానీ మీకు తగిన ఉద్యోగం రావాలంటే మీరు నిల్చున్న ఆ ఉద్యోగానికి ఎంతమంది వెనకాల ఉన్నారంటే, మీరు ముందున్నారో వెనుకున్నారో మనకు తెలియదు, కానీ 100 మందికి ఒక పోస్ట్ 100 మంది ఉండొచ్చు. ఒక పోస్ట్కి 1000 మంది కూడా ఉండొచ్చు. ఒక ఎగ్జామ్ రాస్తామనంటే ఎగ్జామ్ ఒకరే పాస్ అవుతారు, కానీ ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు? 1000 మంది ఎగ్జామ్ రాస్తారు. అయితే ఈరోజు ఎంత కాంపిటేటివ్ పీరియడ్లో ఉన్నామో ఈ యొక్క వాక్యాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మనం ఈరోజు చదువుకుంటే సదాగా చదివి మామూలుగా చదువుకుంటే, ఇష్టానుసారంగా చదువుకుంటే మనకి ఏ ఉద్యోగాలు కూడా రావు. మనం చదువుకున్న టైంలోనే మన యొక్క తలంపులు వేరే రకంగా వెళ్ళిపోయి, మరి ఈరోజు ఒక మంచి కాలేజీలో చదువుకుంటామంటే మరి ఆ కో ఎడ్యుకేషన్లో చదువుకుంటూ ఉంటే మనకి అట్రాక్షన్స్ ఉంటాయి. ఎన్నో అట్రాక్షన్స్ కూడా మనం వెళ్తున్నప్పుడు మన యొక్క చదువు మీద ఉన్న అట్రాక్షన్ మరొక విధంగా మారిపోతే మన యొక్క చదువు మనము కోల్పోతాం. మనం ఏదైతే చదువుకోవడానికి ముందుకు వెళ్తున్నామో ఆ చదువు మీదే మనం దృష్టి పెట్టినట్లయితే రేపన్న రోజు ఉద్యోగాలే రావచ్చు, లేదంటే మనమే ఒక మంచి బిజినెస్ మనము ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఎంతమంది నిలబడ్డారు? 2 నిలబడ్డారు. అయితే ఈ ఒక్క వ్యక్తికి ఉన్న ఉద్యోగం ఏంటంటే అపోస్తలత్వం. ఆయనకి అపోస్తులుగా చేయబడ్డానికి మరి ఆ యూదా లేని ప్లేస్ లో ఎవరు నిలబడ్డాలని చూస్తున్నారంటే, ఒక వ్యక్తిని నిలబెట్టాలని చూస్తున్నారు. ఆ వ్యక్తి ప్లేస్ లో ఎంతమంది ఉన్నారు? 2 నిలబడుతూ వచ్చారు. ఒక ఆయన పేరు జోసెఫ్, మరొక ఆయన పేరు మత్తయి. ఈ మత్తయి జోసెఫ్ గారు ఇద్దరు కూడా ఎవరి కోసం నిలబడుతున్నారంటే ప్రభువు పని చేయడానికి నిలబెడుతున్నారు. ఇద్దరు కూడా మేము ప్రభువు పని చేస్తామని అనుకుని నిలబడ్డారు, కానీ వారిలో మత్తయి పేరే వచ్చింది. చీట్లు వేశారంట. చీట్లు వేసినప్పుడు ఎవరి పేరు వచ్చింది? ఒకవేళ నీవే కానీ మరి ఆ ఉద్యోగం కొరకు నువ్వు మంచిగా ఎగ్జామ్ రాస్తావు, క్వాలిఫై అయ్యావు, ఆ క్వాలిఫై లిస్ట్ లో కూడా నువ్వు ఉన్నావు, కానీ మరి ఆ పోస్ట్ రాకపోతే ఎంత బాధపడతావు కదండి. అయితే మత్తయి జోసెఫ్ ఇద్దరు కూడా క్వాలిఫై అయ్యారు, కానీ ప్రభు పని చేయడానికి ఎవరు నిలబడుతూ వచ్చారు? ఎవరి మీద చీటీ వేయబడుతూ వచ్చిందంటే మత్తయి పేరు మీద చీటు వచ్చింది. అయితే ప్రియ సంగమా, ఈరోజు ఈ అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయం అంతా కూడా మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ యొక్క విన్న ఈ వాక్యాల ద్వారా మనము ప్రభు బల దగ్గరికి ఎందుకు వస్తాము, ప్రభు బల దగ్గరికి రావడం గల కారణాలు ఏంటి, లేదా ప్రభు బలలో మనం నేర్చుకున్న విషయాలు ఏంటో ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ యొక్క 2వ అంశము మరి మూడో అంశం, మరి మూడో అంశము, 4వ అంశం, 5 అంశాలు మనం చూసినట్లయితే ఇదంతా కూడా దేని కొరకు సిద్ధపడుతున్నామంటే ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు దేని కొరకు సిద్ధపడతారంటే పరిశుద్ధాత్మ గురించి సిద్ధపడుతున్నారు. పరిశుద్ధాత్మ కొరకు వారు సిద్ధపడుతూ వారు ఏం చేస్తున్నారు? ప్రార్థనలో కనిపెడుతున్నారు. అయితే ఆ మేడగదిలో ఎంతమంది స్టార్ట్ అయ్యారండి? 11 మందితో పాటు స్టార్ట్ అయ్యారు. అందులో ఎవరు చేర్చబడ్డారు? స్త్రీలు కొంతమంది చేర్చబడుతూ ఉన్నారు. ఆ స్త్రీలతో పాటు ఎవరు చేర్చబడుతూ వచ్చారు? మత్తయి అనే వ్యక్తి చేర్చబడుతూ వచ్చాడు. అయితే చివరికి ఎంతమంది అయ్యారు తెలుసా? ఆ మేడగదిలో ఒకసారి చదువుదామా? 120 మంది అందులో చేర్చబడుతూ వారు ప్రార్థన చేస్తూ ఉన్నవారుగా ఉన్నారు. ఒకసారి మనం చదువుదాం. 15 వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇచ్చారు. అయితే ఎంతమంది ఉన్నారు? 120 మంది. ఈ మందిరము ఎంతమందితో ప్రారంభమైంది వచ్చింది మనకు తెలియదు, కానీ ఎంతమంది ఇక్కడ ఉన్నామో కొద్ది మందిగా. అయితే ఈ మందిలో చేర్చబడవలసిన వారుగా ఎంతో మంది ఉన్నారు. అయితే చేర్చబడాలి, దేవుని పరిచయం ముందుకు వెళ్ళాలంటే మనము నియమింపబడిన మరి వ్యక్తుల్లో 2 మరి మత్తయి లాంటి వారు మనం కూడా 12 మందిలో 11వ వ్యక్తిగా మనం కూడా దేవుని పని కొరకు నిలబడాలి. అయితే మన ముందు ఏముందంటే, అయితే పరిశుద్ధమైన బల్ల మన ముందు ఉన్నది. ఈ బల్ల ఏంటంటే ప్రభు యొక్క రాకడ మరి వచ్చినంత వరకు కూడా మనం ఈ బల్లలో మనము చేరుతాం. ఈ బల్లలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, మొట్టమొదటిగా
బలలో రెండు వస్తువులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి గుర్తుగా రొట్టె పెట్టబడుతూ ఉన్నది. ఆయన యొక్క రక్తానికి గుర్తుగా మరి రసము ఇక్కడ పెట్టబడుతూ ఉన్నది. ఇక్కడ మారు మనసు పొందిన మనము మారు మనసు లేని వారుగా, లేదంటే బాప్తిసం తీసుకున్న వారుగా, బాప్తిసం మరి లేని వారుగా కొంతమందికి ఇక్కడ కూడి ఉన్నాము. మనమందరం కూడా ఈ బల్ల గురించి ఎందుకు మరి ఈ యొక్క వర్తమానం కావాలంటే ఈ యొక్క ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ శిష్యులు మరి 11 మంది కూడా మరి ప్రార్థనలో కనబడుతూ ఉన్నారు. రెండో భాగం చివరి భాగంలో మరి ఆ ఇద్దరు మరి ప్రభు పని కొరకు నియమబడ్డ వారుగా ఉన్నారు. ప్రియమైన సంగమా, మనం నియమబడ్డ వారుగా ఉన్నట్లయితే, దేవుని పని కొరకు నియమబడ్డ వారుగా ఉన్నట్లయితే, ఇక్కడ ప్రభు యొక్క బల్ల కూడా మనలను ఒక జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే ప్రభు యొక్క బల్ల మరి ఆ యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి జ్ఞాపకం చేస్తున్నది. ఒకసారి మనము అపోస్తలుల యొక్క మరి అపోస్తలుడైన పౌలు రాసిన మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1 Corinthians 11th chapter మూడు నుంచి మనం చదువుకుందాం, కలిసి చూద్దాం. ఆ తర్వాత ప్రభు బల దగ్గరికి మనం వెళ్ళి ప్రభు బలలో మనము పాల్గొందాం. కలిసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి కింది భాగం వరకు చదువుతాం. నేను నీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీంట్లో నీతి లాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను. అయితే ఇక్కడ వరకు అపోస్తలుల కాలంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, ప్రభు ఏ రీతిగా అయితే ఈ భూమి మీద నుంచి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడో తిరిగి అదే రీతిగా వస్తారు. మళ్ళీ తిరిగి వచ్చే యేసుక్రీస్తు వారి తిరిగి వచ్చినంత వరకు కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తాన్ని మన కొరకు దారపోసాడు. ఆ రక్తాన్ని మనము ఏం చేసుకోవాలి? ఇన్ రిమెంబరింగ్ లార్డ్స్ టేబుల్. ఆ ప్రభు యొక్క బలలో మనకున్నది రెండు వస్తువులు ఉంటాయి. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శరీరానికి గుర్తుగా రొట్టె పెట్టబడుతూ ఉన్నది. దాన్ని మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. జ్ఞాపకం చేసుకుంటాం అంటే అర్థం ఏంటంటే, మనం చాలా మందిని చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తామండి? మన తాతయ్య, అమ్మమ్మ, లేదంటే మన నాన్నగారు, అమ్మగారిని మనము జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాము? వారు చేసిన మేలును తలపోసుకుంటూ ఉంటాం. అయితే వారు చేసిన మేలును మనము తలపోసుకుంటూ ఉంటాం. వారు చెప్పిన మాటలు మనము తలపోసుకుంటాం. జ్ఞాపకంలో when we remember the Lord's table, మన ప్రభు యొక్క బలను మనం జ్ఞాపకం చేసుకున్న రీతిలో మనం చూసినట్లయితే ఎవరు జ్ఞాపకం చేసుకుంటామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు, ఆయన శరీరం అంతా కూడా మన కొరకు ఆయన నలగొట్టబడిందని మనము జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞాపకం చేసుకోవడంలో మనకున్న ప్రత్యేకత ఏంటంటే, జ్ఞాపకంలో అన్నీ కూడా మనకి జ్ఞాపకంలోనికి వస్తాయి. ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన యొక్క ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఏ విధంగా పరిచయం చేస్తాడో ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి ప్రభు ఈ శరీరము మనం తీసుకోవడంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నలగొట్టబడిన శరీరం ద్వారా మనకి ఏం కలుగుతుందని చెప్తూ వచ్చింది ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. నలగొట్టబడిన శరీరం ద్వారా మనకి ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుందంట. అంటే ఈ యొక్క శరీరంలో, యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో ఏమున్నదండి? స్వస్థత. ఒక ఆమె రక్తస్రావం గల స్త్రీ. ఆమె ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్తూ వచ్చింది. కానీ ఆమె ఏమనుకుందంటే, నేను ఇంతమంది డాక్టర్ దగ్గర నేను ఇంత ధనాన్ని నేను వ్యయం చేస్తూ వచ్చాను, యేసుక్రీస్తు వారి యొక్క చెంగులు పట్టుకున్నట్లయితే నాకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు ఆమె ఆ జనాల్లో పడి వచ్చి ఆ యేసుక్రీస్తు
వారి యొక్క చెంగుని పట్టుకోగానే ఆమెకి ఏం కలిగింది? రక్తస్రావము ఆగిపోయింది. ఆమె దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. అప్పుడు ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు వారు, నాలో నుంచి ఏం కలిగింది? ప్రభావము వెళ్ళిపోతూ వచ్చింది. ఇక్కడ యేసుక్రీస్తు వారి శిష్యులు ఏం చేస్తారు? యేసుక్రీస్తు వారి యొక్క ప్రభావం అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని వారు కలిగి ఉండడానికి వారు ప్రార్థన చేసిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న టైంలోనే ఆయన యొక్క వస్త్రపు చెంగులో ఏం కలిగింది? ప్రభావం ఉంది. ఆ ప్రభావాన్ని పట్టుకోగానే రక్తస్రావం గల స్త్రీ యొక్క తన యొక్క రోగము దేవుడు స్వస్థపరిచాడు. ఆమెలోనికి ఏమైంది? ప్రభావము వచ్చింది, స్వస్థత ఆమెకి కలిగింది. యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో ఏమిటంటే దేవుని యొక్క శక్తి ఉన్నది. దీన్ని మనము విడిచి మనము తీసుకున్న ఎడల మనలోకి ఏమొస్తుంది? దేవుని యొక్క శక్తి వస్తుంది, దేవుని యొక్క బలము వస్తుంది, దేవుని యొక్క జ్ఞానము వస్తుంది. ఏవైతే పరిశుద్ధాత్మ కలిగి ఉండడానికి శిష్యులు ఇక్కడ చదువుబడిన యొక్క అపొస్తలుల కార్యములో వారి ప్రార్థనతో ఎడాతెగగా ప్రార్థించినప్పుడు ఈ 120 మంది వారు కూడుకుంటూ వచ్చారు. వారు అందరూ ఏకంగా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క ప్రభావం వారిలో వస్తూ వచ్చింది. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో మనకి స్వస్థత ఉన్నది. ప్రియమైన సంగమా, ఎవరైనా శక్తి లేనివారు, మరి బలం లేనివారు, ఆరోగ్యంగా మరి లేనివారు, మరి రాత్రి కాలంలో మన విశ్వాసంలో మరి వ్యక్తి మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ వచ్చారు. మనం ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామండి? కొంతకాలమే. ప్రభు పిలిచాడు అనుకోండి, వెంటనే మనం వెళ్ళిపోతాము, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అయితే భూమి మీద ఉన్నప్పుడు మనకి ఏం కావాలి? శక్తి కావాలి, బలము కావాలి, ఆరోగ్యం కావాలి, ధనం కావాలి. లోకంలో అన్ని కూడా మనకు కావాల్సిన వారుగా ఉన్నాం. అయితే ప్రభు పిలిస్తే ఇవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి ఏ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తెలుసా? ఏ విడిచిపెట్టి వెళ్ళాడు? మనము మన యొక్క శరీరము యేసుక్రీస్తు వారి శరీరాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు వారి రక్తాన్ని మనము చూస్తున్నాం. ఈ రెండు కూడా ఆయన ఇక్కడ విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోలేదు. కానీ ఇక్కడ మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని ఇక్కడ మన యొక్క బల్ల జ్ఞాపకం చేస్తుంది. రెండోదిగా ఇక్కడ పరిశుద్ధమైన బలలో ఉన్నది. రెండోది ఏంటంటే యేసుక్రీస్తు వారు కాచిన రక్తం. ఆయన కాచిన రక్తం ద్వారా ఏం కలుగుతుంది? మనకి ప్రతి పాపానికి ఏం కలుగుతుంది? ప్రాయశ్చిత్తం కలుగుతుంది. మనలో పాపము, మనుషులో పాపం అనేది ఉండదు. ఎంత నీతిమంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత తొక్క తెల్లగా ఉన్నా, ఎంత మంచి ధనవంతుడైనా, ఏ మనిషి కూడా ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అదే పరిశుద్ధమైన బైబిల్లో చెప్పబడుతుంది. అయితే ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల చేసేది ఎవరునంటే రక్తమే కావాలి. ఈ రక్తము చిందించడం ద్వారా ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. మరి రక్తం చిందించకుండా పాప క్షమాపణ అనేది లేదు. అయితే ప్రభు బలలో మనం ఏం చూస్తామంటే ప్రభు యొక్క యేసుక్రీస్తు వారు కాచిన రక్తానికి సాదృశ్యంగా మన నుంచి ఏం పట్టుబడుతూ వచ్చింది? రసం కట్టబడుతూ వచ్చింది. ఆ రసము ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరి రక్తానికి గుర్తుగా ఉంది. రొట్టె దేనికి గుర్తుగా ఉంది? ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి గుర్తుగా ఉంది. మనము దాంట్లో భాగం కలుగుతాం. మరి ఎవరైతే రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిజంలో ఉన్నారో, బాప్తిజం తీసుకొని ఆయన రక్షణ కొరకు, ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూసుకోవాలనుకున్నామో, మనం కళ్ళు మూసుకొని ఆయన యొక్క బల దగ్గరికి వెళ్ళి ఆ బలలో మనం పాల్గొందాం. మిగిలిన వారు మౌనంగా ఉండి దేవుని యొక్క బల కొరకు మనము జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో దేవుని యొక్క భాగంలో దేవుని యొక్క భాగాన్ని కలిగిన వారుగా మనం ఉన్నాము. ఆయన యొక్క శరీరాన్ని గుర్తుగా, రొట్టె రక్తాన్ని గుర్తుగా ఆయన గ్రస్తంలో పాల్గొంటున్నాము.
ఎన్నెన్నో శోధన బాధలు వేగి నన్ను కృంగదీయ పోరాడినను. ఎన్నెన్నో శోధన బాధలు వేగి నన్ను కృంగదీయ పోరాడినను. ఘనమైన నీ విశ్వాసతన్నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలముల కీర్తించెదన్. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రిలో గెలుచునెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై నేను చేయడని చెప్పాను. ప్రభు యొక్క వల్ల ఆయన రుచి మన ముందు కట్టుబడుతూ వచ్చింది. దీన్ని మనము తీసుకోక మునుపు, వెరగక మునుపు మనము ప్రభు యొక్క రక్షణకై ఆయన స్తుతిద్దాం. ఆయన మన కొరకు వెనుకబెట్టబడిన శరీరానికి ఆయనకి స్తుతి చెల్లిద్దాం. ఈ పాత్ర కొరకు మనం స్తుతి చెల్లిద్దాం. మహాగొప్ప దేవాయస్తే వందనాలైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ముందు పెట్టబడిన యొక్క రొట్టెను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క రొట్టె నీ శరీరం తండ్రి, నీ శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ తండ్రి దేవా, నువ్వు మా కొరకు పడిన దెబ్బలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ మీద పడిన ప్రతి దెబ్బ మా మీద పడవలసిందిగా ఉన్నది. మేము పడవలసిన శిక్ష నువ్వు పడ్డావు. మా మీద పడవలసిన దెబ్బలు నీ మీద పడుతూ వచ్చింది. మేము ఏ తండ్రి దరిద్రులము, దీనులము, ఎందుకు పనికిరాని వారము. అయ్యా తండ్రి దేవా, నీవు దీనుడు, అయ్యా తండ్రి పరిశుద్ధుడు తండ్రి. అయ్యా తండ్రి మా కొరకు నువ్వు చేసిన త్యాగానికే వందనాలు చెల్లించుకుంటూ, అయ్యా తండ్రి ఇచ్చిన రక్షణకే వందనాలు. ఈ ప్రభు బలలో మేము భాగం కలుగుతుండగా మమ్మల్ని యోగులుగా చేయమని నేను స్తుతిస్తూ ఈ యొక్క రక్షణ బట్టి చెల్లించుకుంటూ, ఇందులో తీసుకుంటుండగా భాగాన్ని బట్టి నీకు వందనాలు. ఇందులో పాలుభాగస్వామిగా మమ్మల్ని అందరూ కూడా దీవించి దర్శించమని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఎవరైతే రక్షణ పొంది పొంది రక్షణ అనుభవంలో ఎదుగుతున్నారో, మరి ఈ కుడి హస్తాన్ని భాగం కలిగిన వారు ఉన్నవారు కుడి హస్తాన్ని తలకంటే పైగా చూపించినట్లయితే మీకు ఈ ప్రభావ ప్రభుత్వాల మీదకి వస్తుంది. ఆ ప్రకారమే భోజనం ఎత్తుకుంటా ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వాళ్ళ కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయడానికి చెప్పాను. ఈ యొక్క రస్తాన్ని పరిశీలించలేదా మా గొప్ప దేవైతే వదనాలైనా నైనా ఈ శరీరాన్ని గుర్తుగా రొట్టెలో మేము పాల్గొనుకుంటుంది, ఈ యొక్క రక్తాన్ని గుర్తుగా ఈ యొక్క రసంలో పాల్గొనుకుంటుందిగా మమ్మల్ని యోగ్యంగా చేయమని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇందులో మేము పాల్గొనుకుందే వారుగా ఉన్నాం. తండ్రి మా మీ యొక్క రక్షణకే వందనాలు. అయ్యా నువ్వు చూపిన కొడుకే వందనాలు. నువ్వు ఇచ్చిన నూతన నిబంధనలు బట్టి వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని తండ్రి దేవా నీకు మంత్రులుగా
ఏ యోగ్యమైన రీతిలో నీ బలలో పాల్గొని వారిని మమ్మల్ని చేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము సఫర్ చేసుకుంటూ ఇందులో బాగా కలుగుతుండగా మమ్మల్ని యోగ్యంగా చేయమని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క శరీరాన్ని గుర్తుగా ఉన్న రక్షలో పాల్గొంటుంది మీరు యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని గుర్తుగా రసంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు రసనాన్ని పైకి ఎత్తినట్లయితే అది ఆనందించడానికి వీలుకరంగా ఉంటుంది. ఇది ఎత్తుకోసుకొని తాగండి. బిగించబడినటువంటి రసంపై మేము శుద్ధి ప్రార్థన చేద్దాం. మహాగొప్ప దేవ వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తామండి. మిగిల్చబడిన రసం ఇంకా ఈ యొక్క కాపురం ప్రాంతంలో రక్షణ లేని వారు, మానవసు లేని వారు ఈ యొక్క హెబ్రోన్ ఆవరణలో ప్రార్థన మందిరానికి వచ్చిన విశ్వాసులు, యవనస్తులు తండ్రి ఇంకా రక్షణ లేని వారు నిమిత్తమై సూచనగా కనబడుతుంది. ఇంకా రక్షణ పొందలేని వారిని సూచిస్తుంది. తండ్రి నీ రక్షణకై బిడ్డలను సిద్ధపరచండి. నీ స్వార్థకై నీ బిడ్డలను నీకు సిద్ధపరచమని సెలవు ప్రార్థిస్తున్నాను. నేను తండ్రి ఇంకా రక్షణ భాగం మరి ఆ అనుగుణంలో ఎదగవలసిన వారు ఉన్నారు. ఎవరస్తులను ఆత్మతో సంధించండి. ఈ రక్షణ ఏతని వారి జీవితంలో రాగలట్లుగా వారి స్వార్థను అంగీకరించే వారిగా చేయమని సెలవు ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో స్వార్థ ఏతండి స్వస్థత వారి జీవితంలో అనుభవంలో ఏకుండా బిడ్డలను నడిపించి మనసులో ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క హెబ్రోన్ ప్రార్థన మందిరానికి వస్తున్న ప్రతి విశ్వాసం బట్టి కొందనాలు, మనముగా బట్టి వందనాలు, వారి కుటుంబాలు బట్టి కొందనాలు, యొక్క చేరు వచ్చిన ప్రియ సహోదరులు బట్టి కొందనాలు చెల్లించుకున్నాం. వచ్చిన పెద్దవాళ్ళని దీవించండి, యవనస్తులను దీవించండి. నేను పరిచయం కొరకు ఈరోజు తండ్రి తీసుకొచ్చిన అయ్యా తండ్రి దేవా, అయ్యా తండ్రి బిడ్డలు బట్టి కొందనాలు చెల్లించుకున్నాం. తండ్రి నన్ను కూడా నీ బిడ్డల ముందు నిలబెట్టిన బట్టి కొందనాలు చెల్లించుకున్నాం. ఈయన కూడా మా మధ్యలో బట్టి కొందనాలు చెల్లించుకున్నాం. నేను ఈరోజు నేను ఈ ప్రాంతంలో తండ్రి మా విశ్వాసులు అయ్యా తండ్రి వారి కుటుంబంలో ఆ యొక్క దుఃఖ ఆ పరిస్థితిని బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాం. దేవా ఆ కుటుంబాన్ని ధైర్యపరచండి, బలపరచండి. ఆ కార్యక్రమం నిమిత్తమై అయ్యా తండ్రి నేను ఇంకా మేమందరూ కూడా మరి అక్కడ వెళ్ళవలసిన వారు ఉన్నాం. అయ్యా ఆ కార్య విషయంలో మీ బిడ్డలు సిద్ధపరిచి నడిపించండి. ఆ కుటుంబాన్ని ధైర్యపరచండి, బలపరచండి. మీ దాసులు కూడా సకలంగా నడిపించి ఇక్కడ జరగవలసిన పరిచయ విషయంలో అయ్యా తండ్రి ఆరాధన పరిచయలో మాతో ఉన్నటువంటి వందనాలు. నేను మధ్యాహ్నం జరగబోయే పరిచయాత్మే హస్తం నడిపించమని నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా నేను ఈరోజు రసాన్ని బట్టి వందనాలు. ఏ తండ్రి ఇంకా నేను తండ్రి ఇందులో పాలుపాలు కలిగిన ప్రతి ఒక్కరు బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ యొక్క నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే వారంగా మమ్మల్ని చేయండి. మా యొక్క పరిశుద్ధులు తండ్రి అపోస్తులు నీ శిష్యులు వారు పరిశుద్ధాత్మ కొరకు ఏ విధంగా అయితే వారు తండ్రి సిద్ధపడి వారు ఉన్నారో మేము నీ రాకడ కొరకు మేము సిద్ధపడవలసిన వారు ఉన్నాం. అందుకే నీ వందనాలు చెల్లించుకుంటూ ఇంకా
ఇంకా బలహీనమైన బిడ్డలు ఎవరైనా ఇక్కడ మందిరంలో తండ్రి యొక్క విశ్వాసాలు ఎవరైతే ఉన్నారో అని సిద్ధపరచండి, వారిని మీ యొక్క స్వస్థపరచ మనసులో ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక పరిస్థితులు గుండా ఉన్న బిడ్డలందరూ కూడా దర్శించండి, సహాయం చేయండి. చదువుకున్న బిడ్డలు తండ్రి వారి నూతన చదువు కొరకు వారిని సిద్ధపరచండి. వారు ఏ విధంగా చదువుకోలో వారి నియమబడిన వారుగాను వారు చోసిన పీడిపులుగా వచ్చే మనసులో ప్రార్థిస్తున్నాం. ఈ కాంపిటేటివ్ పీరియడ్స్ లో తండ్రి బిడ్డలను ఆత్మతో సంధించండి, మంచిగా చదువుకొని మంచి జ్ఞానం పొందుకుని వారిగా చేయమని పెడుతున్నాం. నీ ప్రియ బిడ్డల ముందు తండ్రి నన్ను అనుకుండి అభ్యాగుడిని తండ్రి నేను బిడ్డని నన్ను తండ్రి నీ బిడ్డల ముందు నన్ను పెట్టడం బట్టి కొందరు చెల్లించుకుంటూ మన తండ్రి నువ్వు మాతో మాట్లాడి వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడి బట్టి కొందరు చెల్లించుకుంటూ నీ చిత్తమైతే మరొకసారి చేరు వరకు నీ బిడ్డలను ఆత్మతో సంధించి నడిపించమని ఎవరైనా తండ్రి ఇంకా కానుకలోను తండ్రి నేను అదేవిధంగా చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మమ్మల్ని దీవించి పంపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకున్నాం తండ్రి. నిలబడినట్లయితే కానుకలు సమర్పించుకుందాం. ముందు మనం పాడిన పాట 217 భక్తులారా స్మరించడము. జీవనదిని 3వ చరణం, జీవనదిని ప్రభుత్వ చేసే అదే చరణం. తర్వాత మన పక్షమున తానే పోరాడే 3వ చరణము, 5వ చరణంగా పాడి చివరి చరణం పాడుకొని మనము కానుక సమర్పించుకుందాము. జీవనదిని ప్రవహింపజేసి సకల తలంపులయందు, జీవనదిని ప్రవహింపజేసి సకల తలంపులయందు, లేఖకు మించిన ఆత్మల తెచ్చి
కొంచెమే కాలమే మిగిలియున్నది ప్రభువును సాధించుటకే. కొంచెమే కాలమే మిగిలియున్నది ప్రభువును సాధించుటకే. గనుక మనము నడుచుకొనేదము, గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములయందు. గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. చివరి ఏంటండి? కొంచెమే కాలము మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై, గనుక మనము నడుచుకునేదము ప్రభు మార్గంలో యందు. ఇది కొంచెం కాలమే ఉంది. ప్రభు యేసుక్రీస్తు వారి భూమికి ఎప్పుడు వస్తాడో తెలీదు. ఏమని విన్నాం ఈరోజు వాక్యము? ఏ విధంగా అయితే ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడో ఆ రీతిగానే యేసుక్రీస్తు వారి భూమికి అది నమ్మినట్లయితే మనము రక్షణ పొంది బాప్తిస్మములో ఎదుగుతూ, రక్షణ అనుభవంలో ఎదుగుతూ, ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసుకుంటూ మనము మన యొక్క భక్తి మార్గము, మన ఆత్మీయ జీవితము ఎదుగులాగా మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థన చేసుకున్నారా? లెక్కనే ఉదయకాలం లెక్కను ప్రార్థన చేసుకున్నారా? అది బైబిల్ చదువుతారా? లెగ్గానే బైబిల్ చదివేస్తారా? ఇంకా స్తుతిస్తున్నారా? ప్రతిరోజు ఆదివారం నుంచి పాట పాడుతున్నా లేదా ప్రతిరోజు పాట పాడుతున్నారా? ఇంట్లో పడుకున్నారా? దేవుని యొక్క భక్తి మార్గంలో ఆదివారం ఒకరోజే పొందుబల పొందు ఆరాధన కాదు, ప్రతిరోజు దేవునితో మనం ఏం చేయాలి? సహవాసము చేయాలి. ఏ విధంగా అయితే 120 మంది వారు ప్రతి ఎడదెక్క ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ ఒకవేళ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం కలుగుతామంట? శక్తి పొందుతుంది. అటువంటి శక్తి బలాన దేవుడు మనకి అనుగ్రహించలాగా ఈ యొక్క పరిచర్య, ఈ కాపువారం పరిచర్య దేవుడు ఉన్నతమైన స్థితిలో ఎంతో ఖాళీ ప్రాంతాలు ఉన్నాయి, ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు నింపులాగా మనం అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుందాం. ఏ విధంగా అయితే మత్తయి మరి ఆ యొక్క ఏ విధంగా నియమపడ్డాడో మనం కూడా దేవుడి పని కొరకు నియమపడే వారంగా దేవుడి పరిచయం కొరకు మనం సిద్ధపరచలాగా దేవుడు నన్ను దేవా నన్ను నియమించుకో, నన్ను సిద్ధపరచు, మరి దేవా ఇంతమంది ఉన్న నన్ను నిలబెట్టుకో అని మనము దేవుని అడిగి దేవుని చిత్తుల కొరకు ఎదురు చూసుకుందాం. దేవుడి మాటలు దీవించిన కదా చివరిగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మీ అవసరాలు ఏమన్నాయా? ప్రార్థన చేద్దాం. మహాగొప్ప దేవ యేసయ్య వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కాపువారం ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉంటూ నివాసం కలిగిన బిడ్డలు తండ్రి నీ మందిలోకి వచ్చారు. వారందరినీ కూడా దీవించండి, దర్శించండి. నేనా అది యొక్క నిదాసులు తండ్రి భోషే గారిని ఆయన కుటుంబాన్ని దీవించండి. నాయనాన్ని తండ్రి దేవా ఇనక్ని తండ్రి దేవా తండ్రి ఐజాక్ని దీవించండి, దర్శించండి. మా మధ్యలోకి తీసుకొస్తున్న ఐజాక్ని బట్టి నీకు వదిలారు. వీళ్ళని దీవించండి, వీళ్ళని ఆశ్రయించండి. తీసుకుని రాబడిన బిడ్డలందరూ బట్టి నీకు వదిలారు. పెద్ద సహోదరులు వచ్చారు, పెద్దలు వారిని దీవించండి. తండ్రి నైనా పెద్దవారు వచ్చారు, వారిని దీవించండి. గమనస్తులు వచ్చారు, వారిని దీవించండి. చిన్న బిడ్డగా మరి తల్లి ఆ యొక్క మరి తండ్రి దేవటి వందనాలు, యాజాకి బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను. నన్ను తండ్రి నీ బిడ్డలు బట్టి వందనాలు చెల్లించుకున్నాను. ఇక నేను చివరి ప్రార్థన వరకు మాకు ఉన్నటువంటి నీకు వందనాలు చెల్లించుకున్నాను.
ఈ పరిచయలో మమ్మల్ని ఈరోజు ఏ విధంగా వాడుకుంటూ వచ్చావో అని బట్టి కొందరు చెల్లించుకున్నాను. నేను నీ చిత్తమైతే మరొకసారి చేరి నీ ప్రభు దినంలో మేము చేరు వరకు నీ పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి మాలో దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఏ పరిశుద్ధాత్మ కొరకు ఏ విధంగా అయితే శిష్యులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఎడతెక్క ప్రార్థన చేసే వారికి ఉన్నారు, నీ పనిలో ఈ పరిచయలో ఎడతెక్క తన ప్రార్థనలో కనిపెట్టిన వారు నమ్మకం చేయమని వేడుకుంటూ, నీకు బడ్డ వారిలో నీ విధంగా యోసేపు నీ మత్తయ్య నీ బడ్డ వారిలో ఉన్నారు తండ్రి దేవా. మేము తండ్రి చీటు వేసినప్పుడు మా పేరు ముందు రాకన్నట్లుగా నీ పని కొరకు మమ్మల్ని నీకు పడ్డ వారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈ యొక్క కాపురం ప్రాంతాన్ని దీవించండి. ఈ యొక్క హెబ్రోన్ ప్రార్థన మందిరాన్ని దీవించమని, నీ దాసుల కుటుంబాన్ని దీవించమని, ఈ యొక్క పరిచయ కొరకు తండ్రి సిద్ధపడిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు, ఈ పరిచయంలో సహాయపడిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించి పంపించమని, నీ ప్రభుతో వారిని సంధించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి కూడి వచ్చిన సంఘానికి, నీ సహవాసానికి, సావిత్రిక సంఘానికి, హెబ్రోనాయ అనుబంధం మరి ఆ యొక్క పరిచయం ప్రచురందరికీ ఈ యొక్క హెబ్రోన్ మరి హెబ్రోన్ అదేవిధంగా ఇంకా మరి ఆయా తండ్రి దేవ పేరు చేత పిలువడుతున్న పరిచర్యలందరికీ కూడా దీవించండి. కొబోరు తండ్రి దేవ, రెహబోన్ సీయోను ప్రార్థనా మందిరం ఆయా ప్రాంతాల్లో చదివిన సంఘానికి, ఇక్కడ కూడిన మాకును, ఇక్కడ జరిగిన ఆరాధనకి పాలు పొందిన ప్రతి విశ్వాసానికి, ఇది తేబడిన ప్రతి విశ్వాసానికి, ఇక్కడ చేర్చబడిన ప్రతి ధనము, సమర్పణతో ఇచ్చిన ప్రతి ఒక్క కానుక, ప్రతి ఒక్క చేతులను దీవించి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడేయుడుగాక. ఆమేన్. ఇంతవరకును ఆనుకొనెనుగా, ఇంతవరకును ఆనుకొనెనుగా తన మార్గముదారి, ఇంతవరకును ఆనుకొనెనుగా తన మార్గము చూపే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటి, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటి. వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసానికి వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.